Hi guys, welcome back to my YouTube channel. After a long time vlog chesuna. So ee vlog vachesi my home tour. So I'm so excited to show my home. Let's see how it looks. So guys, this is our house, flat number 204. So మేము కావాలనే కార్తీ నేమ్ హైలైట్ చేయించాం, లైక్ కార్తీస్ ఎంపైర్. ఈ హౌస్ కోసం లైక్ ఈ హౌస్ అనే కాదు, హౌస్ తీసుకోవాలని లాస్ట్ ఇయర్ జూన్లో అనుకున్నాం. బట్ మాకు కావాల్సినట్టు మా బడ్జెట్లో మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అండ్ మా నేమ్స్కి తగ్గట్టు ఫేసింగ్ అన్నీ చూసుకొని దొరకడానికి చాలా టైం పట్టింది. మాకు ఆల్మోస్ట్ 7 to 8 months పట్టింది. అండ్ ఫైనలీ ఫెబ్లో కన్ఫర్మ్ అయిందనమాట ఈ హౌస్. సో మీకు గుర్తుందా, నేను లక్షదీప్ బ్లాగ్లో చెప్పా ఈ యానివర్సరీ మాకు చాలా స్పెషల్ బికాస్ ఆ ట్రిప్తో పాటు ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఉంది, అది ఇదే అనమాట. సో మేము కావాలనే యానివర్సరీకి 2 days ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మెమరబుల్గా ఉండిపోతుంది ఆ యానివర్సరీ అని, బికాస్ దట్ ఈస్ అవర్ 5th anniversary కదా. సో ఎంట్రన్స్ అనమాట, బయట మేము స్పాట్ లైట్స్ పెట్టించాం మెయిన్ డోర్కి, వుడన్ ఫ్రేమ్ వేయించి. సో లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఎంట్రన్స్ కూడా బాగుంటుంది అని. అండ్ ఎంటర్ అవ్వగానే ఎల్ సైజ్ సోఫా వస్తుంది. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ చిన్ని కృష్ణుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఇంట్లోకి వస్తున్న ఒక పాజిటివ్ వైబ్ అనమాట. మేమైతే ఇక్కడ కీ హోల్డర్ లాగా పెట్టించుకున్నాం ఈ హౌస్ కోసమని. మేము హౌస్ అంతా ఓకే అయ్యి రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలని అన్నీ సెర్చ్ చేసి ఏది ఎక్కడ అయితే బాగుంటుంది, ఎక్కడ కస్టమైజ్ చేయించుకోవాలి, ఎక్కడ ఏది ప్లేస్మెంట్స్ ఉండాలని ఎవ్రీథింగ్ ఆలోచించి తీసుకున్నాం అనమాట. అండ్ సోఫా కూడా ఇది సోఫా కమ్ బెడ్, స్టోరేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇంటీరియర్ వచ్చేసి మేము G1 ఇంటీరియర్స్ వాళ్ళతో చేయించుకున్నాం. చాలా చాలా బాగా చేసి ఇచ్చారు, మాకు కావాల్సినట్టు మేము ఎలా చెప్తే అలా చేసి ఇచ్చారు. వాళ్ళ సజెషన్స్ కూడా ఇచ్చారు. చాలా కరెక్ట్ టైంలో మాకు కావాల్సిన టైంలో చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేశారనమాట. అండ్ ఈ సోఫా వచ్చేసి స్టోరేజ్ వస్తుంది అండ్ సోఫా కమ్ బెడ్ కూడా. అండ్ ఆ లోటస్ చూసారా, లైక్ వాటర్లో లోటస్ పెడితే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందంట కదా ఇంట్లో, అందుకని అలా పెట్టాను. అండ్ సోఫా కూడా ఫుల్లీ కస్టమైజ్డ్, సోఫా అండ్ టేబుల్ ఫుల్లీ కస్టమైజ్డ్ అనమాట. అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర కర్టన్స్ అలా హ్యాంగింగ్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా నేను ఆర్టిఫిషియల్ పాట్స్తో ట్రై చేశాను. లుక్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అయింది. అండ్ మేము ఎవ్రీ వాల్స్కి వాల్పేపర్ వేయించాము, ఇవి కూడా కస్టమైజ్డ్ కొన్ని. అండ్ ఈ డైనింగ్ ఏరియా దగ్గర ఖాళీగా ఉండకూడదని బ్యాక్ అంతా వాల్పేపర్ వేయించామన్నమాట. అవన్నీ ఫెదర్స్ లాగా వస్తాయి. సో ఇక్కడ ఒక షాండ్లియర్ అండ్ అవన్నీ వామ్ లైట్సే యూస్ చేసాము. ఎక్కడ డార్క్ లైట్స్ కానీ ఫుల్ వైట్ లైట్స్ అయితే నాకు ఇష్టం లేదు, అన్నీ వామ్ టోన్స్లోనే యూస్ చేసామన్నమాట. హౌస్ అంతా కూడా ఓన్లీ వైట్ కలర్ పెయింటే ఉంటుంది, ఎక్కడ కూడా కలర్ఫుల్గా ఎక్కడ చేపిలేదు. అందుకే కొంచెం అట్రాక్షన్ కోసమని మేము ఇలా బ్యాక్గ్రౌండ్స్ వాల్పేపర్ యాడ్ చేసాము. సో ఈ షాండ్లియర్ కూడా మాకు కరెక్ట్గా 6-seater డైనింగ్ టేబుల్ పడుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఇది హాల్లో నుండి ఎంటర్ అవ్వగానే హాల్లో నుండి రైట్ సైడ్కి వస్తుంది. డైనింగ్ ఏరియా పక్కనే కార్తీ రూమ్ అనమాట. హైలైట్ ఆఫ్ ద హౌస్ అంటే కార్తీ బెడ్రూమ్, బికాజ్ చూడండి వాల్పేపర్ ఎంత సూపర్గా ఉందో. మొత్తం కార్తీ పుట్టినప్పుడు తీసిన ఫస్ట్ ఫోటో అండ్ తన ఫస్ట్ బర్త్డేవి రీసెంట్గా తీసిన ఫొటోస్ అన్నీ కొలాజ్ చేపించి ఇలా పెట్టించాను. ఎంత బాగుందంటే వాల్పేపర్. ఇది కూడా కస్టమైజ్డ్ అనమాట. సో లైట్స్ కూడా అన్నీ ప్యానల్ అండ్ ప్రొఫైల్ లైట్స్, ఇంకెక్కడ కలర్ లైట్స్ జస్ట్ యాడ్ చేయలేదు. అండ్ కార్తీక్ కోసమని స్టడీ టేబుల్, ఫోల్డబుల్ స్టడీ టేబుల్ అండ్ చైర్. ఇప్పుడంటే తనేమో అక్కడ కూర్చొని చదువుకోదు, బట్ ఫర్దర్గా ఫ్యూచర్కి ఉంటుంది కదా అని అలా చేయించాం. ఇది కూడా అన్ని కబోర్డ్ వుడ్ కూడా అంతా లైట్ కలర్సే యూస్ చేసామన్నమాట, ఎక్కడ డార్క్ యూస్ చేయకుండా. లైక్ లైట్ కలర్స్ అయితేనే కొంచెం పీస్ఫుల్గా అస్థెటిక్గా ఉంటాయని. అండ్ మనం బెడ్రూమ్ నుండి బయటికి రాగానే డైనింగ్ ఏరియాకి ఒక బాల్కనీ ఉంటుంది. సో మా హౌస్ చుట్టూ లైక్ రోడ్ వస్తుంది అనమాట, ఎక్కడ సన్లైట్ కానీ అవన్నీ బాగా వస్తాయి. ఏమంటే కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్స్ తప్ప ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ సన్లైట్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది. ఈవినింగ్ టైమ్స్ అలా అసలు ఏసీ కూడా అవసరం లేదు. ఇక్కడైతే విండోస్ అండ్ డోర్ ఓపెన్ చేసుకుంటే చాలా కూల్ ఎయిర్ వస్తుంది. 2nd floor ఉంది కాబట్టి పొల్యూషన్ అంత ఉండదు. ఏమంటే జస్ట్ ఇంకా వెహికల్ సౌండ్స్ రోడ్కి ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా వస్తుంది ఇక్కడ. అండ్ డైనింగ్ ఏరియా నుండి కొంచెం ముందరకు వస్తే దిస్ ఈజ్ అవర్ పూజా రూమ్.
పూజా రూమ్ డోర్ వచ్చేసి గ్లాస్తో చేయించాము. వుడ్ అనుకున్నాం కానీ వుడ్ కామన్ అని కొంచెం డిఫరెంట్గా గ్లాస్తో చేయించాం. గ్లాస్ డోర్ మీద ఓం అని శివుడి నామాలు కలశం పెట్టించాం. బికాజ్ ఇట్స్ సింబల్ ఆఫ్ డివైనిటీ కాబట్టి. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ శివ కటింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. లైక్ అది ఓపెన్ చేసిన ఒక మంచి వైబ్ వస్తుంది హౌస్ అంతటికి. సో ఇదైతే నేను అవి దగ్గరుండి మాకు కావాల్సినట్టు గూగుల్లో చాలా ఇమేజెస్ సెర్చ్ చేసి మాకు ఖచ్చితంగా ఇలానే కావాలి శివుడు, ఖచ్చితంగా లైక్ ఇంకా అది చూస్తే శివుడిని దగ్గర నుండి చూసినట్టే ఉండాలని అలానే చేయించామన్నమాట. దీనికోసం చాలా కష్టపడ్డారు. అసలు మాకు కావాల్సినట్టు ఎవ్రీ కటింగ్ కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని. ఇంకా చూసే ఇంకా ఏం నాకు మాటలు లేవు అసలు. ఆ దేవుని రూమ్ చూసినప్పుడు ఫస్ట్లో అంతా రెడీ అయినాక ఆ పూజా రూమ్ చూస్తే ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ద థింగ్ దట్ ఐ వాంట్ ఇన్ మై హౌస్ అనుకున్నా. ఇట్స్ ద పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి నా దేవుని పటాలు ఎక్కువ కనీసం ఇక్కడ ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలు. ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్ అనమాట. సో శివుడిది, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి ఇవన్నీ. సో ఇవన్నీ కొత్తది నేను తీసుకున్న గృహప్రవేశం కానీ సిల్వర్ ఫ్రేమ్. ద మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ జ్యోతిర్లింగాలు. సో ఇవన్నీ మినియేచర్ మేము చాలా వెబ్సైట్లో సెర్చ్ చేసి తీసుకున్నాం అనమాట. లైక్ శివుడు ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో. అండ్ దట్ గివ్స్ సో మచ్ పాజిటివ్ వైబ్ కదా. అక్కడ జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయో దాన్ని మినియేచర్ రూపంలో ఇలా ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి. అక్కడ కూర్చొని ఒక 10 మినిట్స్ ప్రే చేసుకుని ఒక 10-15 మినిట్స్ అక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇది మనం లైట్ వేసినప్పుడు ఒకవేళ మనం మెయిన్ లైట్ అదే స్పాట్ లైట్ ఆఫ్ చేసినాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్లో వస్తుంది అనమాట. వెనకాల రోప్ లైట్స్ పెట్టించాం బ్లూ కలర్. బికాజ్ శివుడు మనకు బ్లూ కలర్లో ఉంటాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ రావడానికి, ఆ ఫీల్ రావడానికి అని ఇలా పెట్టించాము. దిస్ ఈజ్ అసలు ఖచ్చితంగా ఇలానే రావాలనుకున్నాం, అలానే వచ్చింది బై గాడ్ గ్రేస్. అండ్ కిచెన్ పూజా రూమ్ నుండి బయటికి వస్తే పక్కనే కిచెన్ అనమాట. ఇది కామన్ బాత్రూమ్. కిచెన్లో కూడా ఒక బాల్కనీ ఉంటుంది. అంతా మొత్తం మేము వుడ్ అంతా గ్లాసీనే సెలెక్ట్ చేసుకున్నాం, గ్లాసీ వర్క్. బికాస్ గ్లాసీ అయితే కొంచెం షైనింగ్గా క్లీన్ చేసుకోవడం కానీ లుక్ ప్రకారంగా అంతా బాగుంటుంది అనమాట. పైన ఏమో గ్లాస్ షటర్స్ అండ్ కింద వుడెన్ డోర్స్ పెట్టించాం. ఇది కూడా అన్ని లైట్ టోన్స్, ఎక్కడ మేము డార్క్ టోన్స్ కానీ హెవీ టోన్స్ కానీ కొంచెం ఆక్వర్డ్గా కనిపించే టోన్స్ ఏం అస్సలు సెలెక్ట్ చేసుకోలేదు. అన్నీ చాలా లైట్గా ఉంటాయి. ఇప్పుడంతా ట్రెండ్ లైట్ టోన్సే కాబట్టి సో అలానే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ. ఇక్కడ కూడా బాల్కనీ నుండి మనకు ఓపెన్ స్కై అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఓపెన్ చేసుకొని అసలు మనకి ఇక్కడ చిమ్నీని అవసరం లేదు చెప్పాలంటే ఈ కిచెన్లో. బికాజ్ ఫ్రెష్ ఎయిర్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ మాకు బాల్కనీస్ కూడా బాగా స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాం, కార్తీక్ ఉయ్యాల పెట్టాం. మాకు కబోర్డ్స్ ఇంటీరియర్ వాళ్ళే మాకు కబోర్డ్స్ కూడా చేసి ఇచ్చారు, క్యాబినెట్స్ అనమాట పెట్టుకోవడానికి. చూడు ఓపెన్ స్కై ఎంత బాగుందో. లైక్ నైట్ టైం అలా పీస్ఫుల్గా కొంచెం బాల్కనీలో నిలబడితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట. అక్కడ మనకి ఫ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ ప్లేస్ ఉండడం వల్ల మనకు ఫ్రిడ్జ్ బయటకు వచ్చినట్టు కాకుండా నీట్గా ప్లేస్మెంట్లో ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా మా వాల్పేపర్ కస్టమైజ్ చేయించాం, చుట్టూ వుడెన్ ఫ్రేమ్ వేయించి కస్టమైజ్ చేయించామన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, అన్ని లైట్ టోన్స్ బ్లూ అండ్ వైట్ అంతే. జస్ట్ ఇక్కడ ఒకటి 2 స్పాట్ లైట్స్ వేయించాం అంతే. ఇంకంతా ఎక్కడ చూడు వైట్ అండ్ లైట్ వైట్ అండ్ వామ్ కలర్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి కంబైన్డ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్లో. అండ్ ఇక్కడంతా నా డ్రెస్సెస్ అభివి కార్తీ రూమ్లోనే ఉండిపోయినాయి. నా డ్రెస్సెస్కి కబోర్డ్ అంతా సరిపోతుంది. అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా తక్కువ కదా. సో ఆబ్వియస్లీ ఇంకా అది కామన్. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కాకుండా ఓన్లీ మిర్రర్ పెట్టించాం. బికాజ్ ఆ విండో కింద క్యాబినెట్ అదే పనిగా నేను నాకు కావాల్సినట్టు చేయించుకున్నా. సో నా జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి, నా మేకప్ ఆర్గనైజర్స్, నా బ్యాంగిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి చేసుకున్నాను అనమాట. సో లెట్ మీ షో యూ దిస్. అండ్ ఫస్ట్ డ్రాలో వచ్చేసి అన్నీ నా డైలీ వాడేటివన్నీ పెట్టుకున్నా. లైక్ లోషన్స్, క్రీమ్స్,
పౌడర్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఆల్. ఇది కూడా సపరేట్ టూర్ చేయాలి బికాజ్ ఇట్స్ నాట్ ఒక 2 minutesలో చూపిస్తే అయిపోయేది కాదనమాట. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి ఈ సైడ్ డ్రా ఉంది చూసారా, ఈ సైడ్ డ్రా మొత్తం బ్యాంగిల్స్కి పెట్టించాను. సో ఇంక సపరేట్ ఈ బాక్సెస్లో పెట్టే బదులు ఇదైతే పర్మనెంట్గా ఇలా ఉండిపోతుందని ఇక్కడ పెట్టించా. అండ్ దిస్ ఈజ్ ఫైనలీ మీ. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30, 10 అయింది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో. సో ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇంకా మండే కార్తీ వచ్చేస్తుంది. కార్తీ వచ్చిందంటే ఇంకా అసలు నాకు టైం దొరకదు వీడియో రికార్డ్ చేయడానికి. అండ్ ఇది చూడండి, మా వాల్పేపర్ చుట్టూ లైట్స్, రోప్ లైట్స్ వేయించాం. బికాజ్ మాకు అక్కడ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లైక్ కనెక్షన్ అవైలబుల్ ఉంది. అందుకు ఇది ఇంకా లుక్ ఉంటుందని నైట్ టైం లైక్ అలా చూసుకోవడానికి దానికని ఇక్కడ రోప్ లైట్స్ అనేవి పెట్టించామన్నమాట. అంతేకాకుండా జస్ట్ బయట టీవీ దగ్గర కూడా టీవీ యూనిట్ కూడా మేము కావాల్సినట్టు అదే పనిగా అక్కడ కృష్ణుడు పెట్టడానికని ఆ షేప్లో మేము టీవీ యూనిట్ డిజైన్ చేయించాము. కృష్ణుడి ప్లేస్మెంట్ కూడా చాలా బాగా వచ్చింది. కృష్ణుడి పైన ఒక స్పాట్ లైట్, పైన చిన్న చిన్న స్పాట్ లైట్స్ అండ్ టీవీ బ్యాక్ సైడ్ కూడా ఒక రోప్ లైట్ పెట్టించాం. బికాజ్ ఎప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న లైట్స్ వేసుకొని, స్పాట్ లైట్స్ వేసుకొని చూస్తే థియేటర్లో చూసిన ఫీల్ అదొక డిఫరెంట్ వైబ్ ఉంటుంది కదా, అందుకోసమని ఇలా పెట్టించాను అనమాట. ఈ లైటింగ్ నాకు చాలా ఫేవరెట్. జస్ట్ వార్మ్ లైట్, చాలా కూల్గా ఉంటుంది హౌస్ అంతా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ హౌస్. ఎలా ఉందో చెప్పండి. అండ్ యాక్చువల్లీ గృహప్రవేశం అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు బికాజ్ ఐ నో కామన్ అందరు బిజీగా ఉంటారు అలాంటి టైంలో. నైట్ ఎప్పుడో పడుకోవడం, మార్నింగ్ తొందరగా లేయడం వల్ల నాకు అసలు టైం దొరకలేదు ఆ రోజు వీడియో తీయడానికి. అండ్ అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, సో వీడియో తీయలేదు. అందుకే లాస్ట్లో ఇలా ఫొటోస్ యాడ్ చేసిన. ఫోటోగ్రాఫర్ కూడా ఓన్లీ ఫొటోస్ కోసమే పిలిపించాము, వీడియో కూడా తీయలేదు. సో యాజ్ యూజువల్ మేము April 30 గృహప్రవేశం జరిగింది మాకు. మా నేమ్స్ ప్రకారం మాకు ఇచ్చిన టైం మార్నింగ్ 10:15. బట్ దానికన్నా ముందు మనకు చాలా కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, లైక్ ఆవుకి పూజ చేయడం, ఆవుకి ఒకటి బియ్యం పెట్టడం అలాంటివి. సో ఫస్ట్ మా హౌస్ వచ్చేసి 2nd floorలో ఉంటుంది. బట్ లిఫ్ట్లో ఆవుని ఎందుకు పైకి తీసుకెళ్ళి రిస్క్ చేయడం అని మేము కిందనే పూజ చేసేసి కిందనే వడిబియ్యం పెట్టి బాగా మొక్కొని వచ్చామన్నమాట. అండ్ పైకి వచ్చాక యాజ్ యూజువల్ ఇంకా ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, లైక్ దిష్టి తీయడం, గడపకు పూజ చేయడం అండ్ ఫస్ట్ దేవుని పటాలతో ఇంట్లోకి లోపలికి రావడం, ఇవన్నీ. ఈ టైం వచ్చేసి మాకు ఇచ్చిన టైం 10:16. బట్ మేము మార్నింగ్ 6కే వచ్చేసి చేయాల్సిన రిచువల్స్ కానీ ఇంకా అక్కడ చేయాల్సినటువన్నీ అయితే చేసేసాం. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కిచెన్. ఇది చూడండి, అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళందరూ కలిసి, అమ్మ, పిన్ని, అత్త వాళ్ళు కలిసి ఇలా డెకరేషన్ చేశారు. సో థ్యాంక్ యూ హేమ పిన్ని, థ్యాంక్ యూ మాధవి అత్త, థ్యాంక్ యూ శృతి పిన్ని అండ్ థ్యాంక్ యూ మమ్మీ. ఇది వచ్చేసి రోకల్ అనమాట, రోకలి అండ్ రోలు మేము ఇలా పెట్టి డెకరేషన్ చేశారు దీన్ని. అండ్ ఈ పాట్స్ అబ్జర్వ్ చేశారా, అమ్మ స్పెషల్గా నా కోసమని అమ్మనే పెయింట్ వేసి ఇలా చేసింది. నార్మల్ మట్టి కుండలు తీసుకొని దాని మీద డిజైన్స్ వేసింది. అండ్ ఇది వచ్చేసి కాశీ అన్నపూర్ణాదేవి, అమ్మ నా కోసమని కాశీ నుండి తీసుకొచ్చింది. సో ఆ రోజు ఇంకా పూజ రోజు అన్నట్టు అమ్మ 9 కుండలు పెట్టి 9 దాంట్లో నవధాన్యాలు వేసింది. ద మెయిన్ థింగ్ ఈజ్ పాలు పొంగించడం. సో ఈ స్టవ్ కూడా మేము కొత్తది తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ అమ్మ వాళ్ళైతే పాలు పొంగిచ్చేశారు. మేము బయట పూజలో ఉంటే స్వామి అమ్మ వాళ్ళని పొంగిమన్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మీరు చూసింటారు, లైక్ మేము ప్రతి వరలక్ష్మి వ్రతానికి అమ్మ ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టింది. సో అలానే ఇక్కడ కూడా అమ్మవారిని కూర్చోపెడదామని ఇలా రెడీ చేశాను అనమాట. బికాజ్ అదొక పాజిటివ్ వైబ్ అంతే, అమ్మవారు అక్కడ ఉన్నట్టు. సో మేము వచ్చేసి రుద్రాభిషేకం చేయించామన్నమాట. రుద్రాభిషేకం, నవగ్రహాల పూజ, వాస్తు పూజ, వినాయకుడి పూజ, సో ఇవన్నీ చేయించాం. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అదే పనిగా, అంటే కొత్త ఇల్లు కాబట్టి అన్ని న్యాచురల్ ఫ్లవర్స్తోనే ఉండాలన్నట్టు అలా బయట కానీ ఇక్కడ బ్యాక్డ్రాప్, పూజ దగ్గర బ్యాక్డ్రాప్ ఇవన్నీ చేయించామన్నమాట. సో పూజ అయితే ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది ఓన్లీ రుద్రాభిషేకమే. బికాజ్ అక్కడ రుద్రాభిషేకం అంటే ఖచ్చితంగా 11 టెంకాయలు కొట్టాలి. సో దానికోసమని అంత టైం పట్టింది. అండ్ అమ్మ వాళ్ళు నాకు ఇక్కడ గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు. మామూలుగా వడిబియ్యం వేస్తారు కదా ఖచ్చితంగా అమ్మ వాళ్ళు, సో అందుకని వడిబియ్యంతో పాటు నాకు గోల్డ్ అనేది గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి రుద్రాభిషేకం అంతా అయిపోయాక లాస్ట్లో విభూతితో పూజ చేస్తున్నారు శివుడికి.
ఆయనకు విభూది అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసినది కదా. అన్నీ చేశాక అది చేయకుంటే ఎలా, అది కంపల్సరీ విభూతితో పూజ అనేది. సో ఇక్కడ విభూతితో పూజ అయిపోయింది. చాలా బాగా జరిగింది పూజ అయితే. అందరూ పేషెన్స్గా ఉండి పూజ అంతా చాలా బాగా చేశారు. అండ్ దాంతోపాటు అమ్మ అత్త పిన్ని వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఎవ్రీ వన్ కేమ్ టు మై ఫంక్షన్. సో వాళ్ళు లేకుండా నా ఫంక్షన్ అయితే జరగదు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ సీ హియర్ మై హీరోస్, డాడీ, గిరి మామ, పని బాబాయ్, విజయ్ బాబాయ్, విశ్వనాథ్ మామ ఒక్కటి మిస్సింగ్. వాళ్ళిద్దరు ఎక్కడో బయట వర్క్స్లో బిజీగా తిరుగుతున్నారు. అండ్ రిమైనింగ్ పీపుల్ కూడా వచ్చింటే ఇంకా చాలా బాగుండు. సో వీ పీపుల్ లేకుండా మా ఫంక్షన్స్ అయితే ఎప్పుడు కంప్లీట్ కావు. ఐ లైక్ దెమ్ సో మచ్. దే ఆర్ లైక్, వాళ్ళతో ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అంతా చాలా బాగా జరిగింది. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసి అయిపోయేంతలోగా 4 అయింది అనమాట పూజ అయిపోయిందో. అండ్ సి హియర్ ఆర్ మై లేడీస్. మమ్మీ అక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉండిపోయింది. సో దిస్ ఈస్ guys all about my vlog. Thank you guys for watching. See you soon.